హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఎటువంటి విషయాల్లో కూడా అనవసరంగా ఆలోచించొద్దండి. టెన్షన్స్ తెచ్చుకోవద్దు. నెత్తి మీద పెట్టుకొని అనవసరంగా ఉన్న ఆరోగ్యాన్ని బాటు చేసుకోవద్దండి. ఎందుకంటే ప్రతిదీ మనము ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, దేవుని మీద భారాన్ని వేయడము అలవాటు చేసుకుందాం. ఓకేనా? సో ఇవాళ మనము మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యంతో, మంచి ఆహారంతో మా నాన్న తండ్రి శరీరాలను పోషిస్తూ మాకు ఇస్తున్న ప్రతి భాగ్యాన్ని బట్టి, ప్రతి కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను చేసిన ప్రతి మేలుని బట్టి నీకు ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్య. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా యేసయ్య నాయనా తండ్రి, కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రభా, ప్రేమ చల్లారిపోతుందనే మాటను మా జీవితాలలో, మా కుటుంబాలలో ప్రభా అది లేకుండా నా తండ్రి, నీ ప్రేమను నీ వైపు మేము చూస్తున్న వాళ్ళంగా నా తండ్రి, నీ ప్రేమను మేము ధరించుకున్న వాళ్ళలాగా తండ్రి, నీతో పాటు నడిచే వాళ్ళలాగా, నిన్ను పోలి ఉండే వాళ్ళలాగాను మమ్మల్ని మాదిరికరంగాను నిలబెట్టమని ప్రభా, నీ ప్రేమతో మమ్మల్ని నిలబెట్టమని మాతోనూ మా కుటుంబాలలోనూ నీ యొక్క ప్రేమను మాకు సమృద్ధిగా దయచేయమని ప్రభా, దాన్ని కడవరి వరకు కూడా నీవే నిలబెట్టమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఒక్కరు మధ్యలో మాటలను నీవే నా తండ్రి నిలబెట్టండి తండ్రి. ప్రభా యేసయ్య సమాధానాన్ని దయచేయండి. చీకటి అంధకార శక్తులతోనైనా తండ్రి ఉన్న అల్లర్చిల్లరగా ఉన్న కుటుంబాలకు నీ యజమానిగా నిలబడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల బాధల్లో ఉన్న వారి మీద నీకు కృపను చూపించండి. మంచి ఆలోచనలు దయచేయండి, మంచి సలహాలు దయచేయండి ప్రభా. నీ వినడానికి కావాల్సినటువంటి చెవులను, గ్రహించగలిగే మనసులను కూడా నీవే దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ సమస్యల నుంచి విడుదలను దయచేసి ప్రభా ఒక మంచి స్టేజ్లో నిలబెట్టమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తాన్ని ఉంచండి. నాన్న స్వస్థతను దయచేసి నీ కృపతో నింపి మునుపటి కంటే మంచి బలాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థన వినేందుకు దేవునికి వేలాది స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన ఈ శ్రమంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.